వెల్కమ్ బ్యాక్. మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యానికి 2 మగ చిరుతలు వచ్చి చేరాయి. కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్కు షిఫ్ట్ అయ్యాయి. సీఎం మోహన్ యాదవ్ ఈ 2 చిరుతలను కొత్త శాంక్చురీలోకి విడుదల చేశారు. ఇటు వీటి కోసం శాంక్చురీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అటవీ శాఖ అధికారులు. 5 ఆడ చిరుతలు 3 మగ చిరుతలతో కూడిన 8 నమీబియన్ చిరుతలను 2022 సెప్టెంబర్లో కునో నేషనల్ పార్క్ దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. వాటిని ప్రధాని మోదీ పార్క్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు అందులో 2 ఏళ్లు గడిపిన తర్వాత వాటిలోని 6 ఏళ్ల చిరుతలు ప్రభాస్ పావక్ గాంధీ సాగర్ శాంక్చురీకి చేరుకున్నాయి. 2 చిరుతలను కునో నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు. ప్రభాస్ మరియు పావక్లను రోడ్డు మార్గంలో మాండ్సౌర్ మరియు నీముచ్ జిల్లాల మీదుగా ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యానికి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వాటిని విడుదల చేశారు. కొత్త చిరుతల చేరికతో ఈ ప్రాంత జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఒక దృఢమైన పర్యాటక కేంద్రంగా మారుస్తుందని అక్కడి సంరక్షకులు ఆశిస్తున్నారు. 1952లో భారతదేశంలో చిరుతలను అంతరించిపోయినట్లుగా ప్రకటించారు. దేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం సెప్టెంబర్ 2022లో ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. అప్పటి నుండి 20 చిరుతలను తీసుకువచ్చారు.